అందరికీ నమస్కారం అండి. చూడగానే కళ్ళు చెదిరే ఎరుపు రంగైన ఘాటైన కారంతోని తేలుతున్న నూనెతోని ఆకలి పుట్టించే రాజస్థానీ ఫైరిజం లాల్ మాస్ మటన్ కర్రీ తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దామండి. అక్కడైతే మథానీ మిరపకాయలు వాడతారు, మన దగ్గర ఉండవు కనుక ఒక 10 కాశ్మీరీ మిరపకాయలు, ఒక 8 నార్మల్ మిరపకాయలు వేడి నీటిలో నానబెట్టి పేస్ట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోని తగినంత నీరు వేసి 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకున్న దానిలో మటన్లోని నీచు వాసన రాకుండా ఉండడానికి ఒక 700 గ్రాముల 3/4 కేజీ మాంసాన్ని ఈ వెనిగర్ కలిపిన నీటిలో వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచుకుందామండి. 5 నిమిషాల తర్వాత ఒక 2-3 సార్లు శుభ్రంగా మంచి నీటితో కడిగిన దాన్ని నీరు లేకుండా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. ఇలా వేసుకున్న దానిలో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం కలిపి చేసుకున్న ముద్ద ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి ఈ మటన్లో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన ఈ మటన్ని ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ అవడానికి పక్కన ఉంచుకుందామండి. ఈలోగా కొన్ని స్పైసెస్ కావాలి, వాటి గురించి చూద్దాం. ఒక అనాస పువ్వు, ఒక 3-4 దాల్చిన చెక్క ముక్కలు, ఒక 2 నల్ల యాలకులు, ఒక 2 పచ్చ యాలకులు, ఒక 1/2 స్పూన్ తెల్ల మిరియాలు, చిన్న జాపత్రి ముక్క, చిన్న జాజికాయ ముక్క, కొన్ని బే లీవ్స్, కావలసిన పదార్థాలు వాటిని తీసి పక్కన ఉంచుకుందామండి. అలానే ఇప్పుడు పెరుగుతో కూడా ఒక మసాలా తయారు చేసుకోవాలి. దానికి మనం ఒక 1/2 కప్పు పెరుగు తీసుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, వేయించుకుని చేసుకున్న పౌడర్ అండి. అలానే మనం రెగ్యులర్గా కూరలో వాడుకునే కూరకారం 1 స్పూను, 1.5 టేబుల్ స్పూన్లు కాశ్మీరీ మిరపకారం వేసుకుని అలానే తగినంత ఉప్పు కూడా వేసి వీటన్నింటినీ ఈ పెరుగులో బాగా కలిసేలాగా ఉండలు లేకుండా బాగా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన ఉంచుకుందాం. ఈ కూరకి మరింత పంజెంట్ టేస్ట్ రావడానికి మన రెగ్యులర్ నూనెలు కాకుండా ఆవ నూనె ఒక 1/2 కప్పు వేసి దానిలో వేడైన తర్వాత తీసి పెట్టుకున్న ఓల్ స్పైసెస్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ వేగే వరకు కొద్దిసేపు వేయించుకుందాం. ఇలా వేగుతూ మంచి వాసన వస్తున్న దానిలో ఒక 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా తరిగిన ముక్కలు వేసుకుని వీటిని రంగు మారే వరకు, మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫైరిజం లాల్ మాస్ గురించి తెలుసుకుందామండి. రాజస్థానీ రాజులు వేట ప్రియులంట. వాళ్ళు వేటాడి తెచ్చే దుప్పి, అడవి పందులు వంటి వాటిని తెచ్చిన మాంసం చాలా స్ట్రాంగ్ స్మెల్తో ఉండేదంట. ఆ వాసన పోవటానికి ఆస్థాన వంట వాళ్ళు మితానీ మిరపకాయలు, వెల్లుల్లి, ఇలాగ మనం ఇప్పుడు తీసుకున్న కడీ మసాలాలు వంటి వాటిని అన్నిటినీ వేసి కలిపి వండేవాళ్ళంట. ఎర్రటి రంగు మిరపకాయలతో వండిన ఈ వంటకాన్ని జంగల్ మటన్తో ఆ రోజుల్లో వాళ్ళు వండితే ఇప్పుడు మనం మటన్తో వండుకుంటున్నామండి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేద్దాం. 2 నిమిషాల తర్వాత బాగా మెత్తగా అయిన ఈ ఉల్లిపాయల ముక్కల్లో మనం ఒక గుప్పెడంత పొట్టు తీసిన వెల్లుల్లి రేకలు, అలానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మొత్తం వేసుకుని ఉల్లి ముక్కలు నూనెలో బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. కొత్తగా ఛానల్ చూసేవారు మరిన్ని కొత్త వంటకాలు కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం కూడా మర్చిపోకండి. మరిన్ని కొత్త వంటలు ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను చేసేది. ఇలా బాగా ఫ్రై అయిన దాని మీద మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు వదిలేసుకుందామండి. 2 నిమిషాల తర్వాత మటన్లోంచి వచ్చే నీరు ఊరుతుందండి. ఇప్పుడు దీనిలో మనం కలిపి ఉంచిన పెరుగు పేస్ట్ కూడా వేసుకుని అలానే తయారు చేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ మొత్తం వేసుకుని మటన్, ఉల్లిపాయ ముక్కల్లో పెరుగు పేస్టు, ఈ ఎండుమిర్చి పేస్టు బాగా కలిసేలాగా కలుపుకుందాం.
ఇలా బాగా కలిసి పెరుగులో నీరు, మటన్లో నీరు కొద్ది కొద్దిగా ఊరుతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఉడికించుకోవడానికి 2 గ్లాసుల నీళ్లు వేసుకుని ఒకసారి బాగా కలిపి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఉడికించుకుందామండి ఒక 25 నిమిషాల పాటు. ఇప్పుడు ఒక సింపుల్ కార్వింగ్ చూపిస్తానండి. ఇది ఎప్పుడన్నా మీరు సలాడ్స్ చేసుకున్నప్పుడు వాటిపైన డెకరేషన్ చేసుకోవచ్చు. ఒక కీరా తీసుకుని దాన్ని స్లైసుల్లాగా కట్ చేసుకుందాం. ఇలా మొత్తం ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముక్కలోంచి వి షేప్లోని చిన్న ముక్కని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న 2 పీసులు తీసుకుని ఒకదానిలోకి ఒకటి పెట్టి ఎక్స్ షేప్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇలానే మొత్తం అన్నీ తయారు చేసుకొని వీటిపైన చిన్న చిన్న క్యారెట్ ముక్కలతోటి ఫ్లవర్స్ కింద డెకరేషన్ చేస్తే సూపర్గా ఉంటుందండి. మనం తయారు చేసి పెట్టుకునే సలాడ్ ప్లేట్స్లో వీటిని పార్టీలప్పుడు తయారు చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. అలానే ఇప్పుడు మనం 25 మినిట్స్ పాటు ఉడికించిన మటన్ మీద మూత తీసి చూద్దామండి. మొత్తం వేసిన నూనె అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు దీనికి ఇంకొంచెం స్పైస్ యాడ్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. మటన్ ముక్క కూడా మొత్తం ఉడికి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉందండి. ఈ మటన్ స్పైస్ లెవెల్ వేరే లెవెల్ అండి. అయితే వాళ్ళు చేసినంత రుచితోనే ఉంటుంది, మనం చేసుకుంటాం. నెయ్యి కానీ క్రీమ్ కానీ లేకుండా ఉండే ఈ కూరని తప్పకుండా చేసుకోవాలండి. లాల్ మాస్ రాజస్థాన్లోని చాలా ఫేమస్ అండి. సాంప్రదాయ వంటలైన ఈ నాన్ వెజ్ రెసిపీని వాళ్ళు అక్కడ మతాని మిరపకాయలు మసాలాలతో కలిపి చేసే వంటకాన్ని పండగలప్పుడు అన్నం బాటీలతో చేసి వడ్డిస్తారండి. కానీ మనం అన్నం చపాతీలతో తిందామండి. తినేటప్పుడు మాత్రం ఒక కర్చీఫ్ దగ్గర ఉంచుకోండి. అంత రుచిగా ఉండే రాజస్థానీ ఫైరిజం లాల్ మాస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసి ఒక కామెంట్ రాయండి. నచ్చినట్లయితే ఒక లైక్, కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటకాలతో మేము ముందుకు వస్తాం.